హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మెన్ స్టాక్ సిరీస్. సో లాస్ట్ వీడియోలో మనము రియాక్ట్ జేఎస్‌లో కాంపోనెంట్స్ అంటే ఏంటి? అందులో జేఎస్ఎక్స్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? అలాగే ఫంక్షనల్ కాంపోనెంట్స్, క్లాస్ కాంపోనెంట్స్‌కి మైనర్ డిఫరెన్సెస్ ఏమి? అండ్ క్లాస్ కాంపోనెంట్ ఎలా డిఫైన్ చేస్తాం? ఎలా యూజ్ చేస్తాం? క్లాస్ కాంపోనెంట్స్‌లో ప్రాప్స్ అంటే ఏంటి? వాటిని ఎలా యాక్సెస్ చేస్తాం? అన్ని నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మిస్ అయింటే ఇక పైన ఐ కార్డ్స్‌లో ఇస్తా చెక్ చేయండి. ఈరోజు వీడియోలో మనము క్లాస్ కాంపోనెంట్స్‌లో స్టేట్స్ అని ఒకటి ఉంటది. దాన్ని యూజ్ చేసుకొని అలాగే ఈవెంట్ హ్యాండ్లింగ్ ఉంటది. ఇవన్నీ కంబైన్ అయ్యి ఒక మినీ ప్రాజెక్ట్ లాగా అంటే ఒక మైనస్, ప్లస్ బటన్ బెట్టి, మైనస్ క్లిక్ చేస్తే నంబర్ తగ్గాల, ప్లస్ క్లిక్ చేస్తే నంబర్ పెరగాల. అలా ఒక మినీ ప్రాజెక్ట్ చేద్దాము. సో, మనకు క్లాస్ కాంపోనెంట్స్ మీద కంప్లీట్ ఐడియా వస్తాది. అండ్ వీడియో ఎండింగ్‌లో క్లాస్ కాంపోనెంట్స్ లైఫ్ సైకిల్ అని ఒకటుంటుంది. ఒక 5-10 మినిట్స్‌లో కవర్ చేద్దాం. సో, లాస్ట్ అండ్ ఈ వీడియో 2 కలుపుకొని మీకు క్లాస్ కాంపోనెంట్స్ కంప్లీట్‌గా ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే క్లాస్ కాంపోనెంట్స్ చాలా రేర్‌గా యూజ్ చేస్తాం మనం ఇండస్ట్రీలో. కాబట్టి మీకు ఈ 2 వీడియోస్ మోర్ దాన్ ఎనఫ్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ వీడియోస్ నుంచి ఫంక్షనల్ కాంపోనెంట్స్ స్టార్ట్ చేద్దాం. మన ఛానెల్‌లో మెన్స్ స్టాక్ సీరీస్ సంబంధించి ఎవ్రీ మండే అండ్ థర్స్‌డే ఈవినింగ్ 7:10 పీఎంకి కొత్త వీడియో వస్తుంది. ఎవరి వీడియోకి 2 డేస్ గ్యాప్ ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో, ఇంకా స్టార్ట్ చేద్దాం. సో, గైస్ మనము లాస్ట్ వీడియోలో జస్ట్ ఇక్కడ వరకు చూసాం కదా! అంటే ప్రాప్స్ అవన్నీ. ఇప్పుడు స్టేట్ అని చెప్పా కదా! సో, స్టేట్ అకౌంట్ అవన్నీ ఏంటో మీకు చూపిస్తాను అనమాట. ఓకేనా? ఇవి ఫస్ట్ ఏం చేద్దామంటే మనము ఇందులోనే మనకు కన్‌స్ట్రక్టర్ అని ఉంటుంది. ఓకేనా? మీకు లాస్ట్ వీడియోలో ఇక డైరెక్ట్ కన్సోల్ డాట్ లాగ్ రాస్తే మీకు ఎర్రర్ వచ్చింది చూపించా కదా! కన్సోల్ లాగ్ అని రాస్తే ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే మనము క్లాస్‌లో ఎప్పుడు గాని మెథడ్స్ రాయాలి లేదా ఫంక్షన్స్ డిఫైన్ చేయాలి గానీ, డైరెక్ట్ ఇది కన్సోల్ డాట్ లాగానే డైరెక్ట్ ఎగ్జిక్యూట్ అయిపోయే స్టేట్‌మెంట్ కదా! సో, అలాంటి ఎగ్జిక్యూటివ్ స్టేట్‌మెంట్స్ డైరెక్ట్ రాయకూడదు. అందుకని రెండల్లో పెట్టాం. బట్ ఇక్కడ మనం మెథడ్స్ అని ఉంటాయి మనకు. మెథడ్స్ ఆర్ నథింగ్ బట్ ఫంక్షన్స్ ఓకే. బట్ దాని టర్మినాలజీ మెథడ్ అది. సో, మా మెథడ్ అవన్నీ చూద్దాం ఇప్పుడు అసలు ఏం చేస్తుందో. ఫస్ట్ మనము కన్‌స్ట్రక్టర్ అని ఒకటుంటుంది. ఇది మన క్లాస్ రన్ అయినప్పుడు ఫస్ట్ వచ్చేది ఇదనమాట. ఓకేనా? సో, కన్‌స్ట్రక్టర్‌లో ఇక మనం బ్రాకెట్స్ పెట్టాలి. సో, బ్రాకెట్స్ పెట్టి దీనికి సింటాక్స్ వచ్చి సూపర్. ఓకేనా? ఇది ఉండాలి. ఇది లేదనుకోండి సూపర్ అనేది లేకపోతే చూడండి ఎక్స్‌పెక్టెడ్ టు కాస్ట్ సూపర్ అని వస్తుంది. అది మనకి ఇష్యూ. సూపర్ అనేది మనకు ఈ కాంపోనెంట్ యొక్క పేరెంట్ ఎలిమెంట్‌ని కాల్ చేస్తుందనమాట. ఓకేనా? ఇదంతా సింటాక్స్ మీరు డెప్త్ వెళ్ళకండి. ఇది మనకు అనవసరము. బట్ మీకు జస్ట్ ఇది ఒక సింటాక్స్. దీంట్లో మనకు దిస్ డాట్ స్టేట్ అని ఒకటుంటుంది. ఓకేనా? దిస్ డాట్ స్టేట్ వచ్చేసి ఈజ్ ఈక్వల్స్ టు ఒక ఆబ్జెక్ట్ ఇది. దీంట్లో కౌంట్ అనేది 0 పెట్టాం. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే పి అని తీసుకొని దిస్ డాట్ స్టేట్ ఓకేనా? డాట్ కౌంట్ సేవ్ చేశాను అనుకోండి. ఓకేనా? మీకు 0 చూపిస్తుంది. క్లియరా? ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక బటన్ వెళ్దాం. ఈ బటన్‌కి మైనస్ అని వెళ్దాం. నెక్స్ట్ ఇంకో బటన్‌కి ప్లస్ అని వెళ్దాం. ఓకే. మైనస్, ప్లస్ ఉంది. సో, మనం కొంచెం పెద్దగా కనిపించేకి క్లాస్‌ని యాడ్ చేసుకుందాం. టెక్స్ట్ వచ్చి ఒక 4 ఎక్స్ఎల్ వెళ్దాము. ఈ బటన్స్‌కి. సో, మనకు కనిపిస్తది. ఓకేనా? క్లాస్ నేము టెక్స్ట్ దీనికి కూడా 4 ఎక్స్ఎల్ వెళ్దాం. ఓకేనా? సో, ఇప్పుడు నేను ఈ మైనస్‌ని క్లిక్ చేస్తే 0 అనేది మైనస్‌లో పోవాలా? ప్లస్ క్లిక్ చేస్తే ప్లస్‌కి పోవాలా? ఓకేనా? అది మన ఇప్పుడు కాన్సెప్ట్. ఓకే. స్టేట్ ఉంది. 0 అని పెట్టినా బాగానే ఉంది. ఇది ఒక మెథడ్ స్టేట్ చేసేకి. ఏమో ఒక ఈవెంట్ హ్యాండ్లర్ రాద్దాం. ఈవెంట్ హ్యాండ్లర్ వచ్చేసి ఇంక్ యాడ్ ఇంక్రిమెంట్. సో, ఇది మనకు మెథడ్ అనమాట. దీనిలో చూడండి కాన్స్ట్ అని ఏం పెట్టావు, ఫంక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం పెట్టారు. జస్ట్ యాడ్ ఇంక్రిమెంట్ అంటే ఇది మనకు ఒక ఫంక్షన్. ఓకేనా? దీంట్లో ఏమో స్టేట్‌ని అప్డేట్ చేయాల. స్టేట్‌ని అప్డేట్ చేసేకి జనరల్‌గా అందరూ చేసే మిస్టేక్ ఏమి? దిస్ డాట్ స్టేట్ ఓకేనా? డాట్ కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ డాట్ స్టేట్ డాట్ కౌంట్ +1 అంటే ఏమి స్టేట్‌లో ఉన్న కౌంట్ వేరియబుల్‌ని మీరు 1 ఇంక్రిమెంట్ చేయండి అంటాను. అట్లా అంటే అది ఇంక్రిమెంట్ అవుతుందంటే అవ్వదు. అది ఎలాగో చూపిస్తా. ఇవి చూడండి ఫస్ట్ ఇంక్రిమెంట్ బటన్ ఉంది కదా! దీంట్లో పెట్టాల. ఆన్ క్లిక్ సి క్యాపిటల్ ఆన్ క్లిక్ అని చెప్పి ఇక్కడ దీంట్లో ఫంక్షన్ రాయాలి. యాడ్ ఇంక్రిమెంట్. ఇది నేను ప్లస్ క్లిక్ చేస్తా అంటే క్లిక్ చేస్తున్నా ప్లస్. కానీ ఇది అవ్వట్లే. మీకు కావాలంటే ప్లస్ క్లిక్ చేసిన లేదా చెక్ చేసి ఏం చేద్దాం అంటే ఇక కన్సోల్ వెళ్దాం. లాగ్ ఆఫ్ క్లిక్ అని వెళ్దాం.
సో, మీకు ఒక ఐడియా వస్తుంది కదా! అది అవుట్‌పుట్ చేంజ్ కాకపోయినా అసలు ఇక్కడ జరుగుతుందా లేదా అని. సో, ప్లస్ మీద క్లిక్ చేస్తున్నా. చూసారా? క్లిక్ అంటే కెనాట్ రీడ్ ప్రాపర్టీస్ ఆఫ్ అన్‌డిఫైన్డ్ స్టేట్ అని వస్తుంది. ఓకేనా? సో, మనము ఇది చేయకూడదు. నెక్స్ట్ క్లిక్‌దంటాంది. కౌంట్ పెరుగుతాంది. కానీ మీకు ఇది అప్‌డేట్ అవ్వట్లే వాల్యూ. ఎందుకంటే మీకు ఈ రెండర్ అని చూడండి. మీకు రియాక్ట్ జేస్‌లో కొన్నుంటాయి. ఎప్పుడైతే పర్టిక్యులర్ వాల్యూ చేంజ్ అవుతుందో ఓకేనా? అప్పుడు ఇదంతా రెండర్ అవుతుంది. అంటే వాల్యూ చేంజ్ అని నాకు తెలియాలి రియాక్ట్‌కి. తెలియాలంటే కొన్ని ట్రిగ్గరింగ్ పాయింట్స్ ఉంటాయి దానికి. అట్లా స్టేట్ చేంజ్ అని దానికి తెలియాలంటే దానికి కావాల్సిన ట్రిగ్గరింగ్ పాయింట్ వచ్చేసి థిస్ డాట్ సెట్ స్టేట్ అనాలి. ఓకేనా? సెట్ స్టేట్ అని ఒక ఆర్గ్యుమెంట్ దాంట్లో ప్రీవియస్ స్టేట్. ప్రీవియస్ అంటే ప్రీవియస్ స్టేట్ అంటారది. దీనికొచ్చి లాగ్ చేద్దాం. సో, ప్రీవియస్ స్టేట్ అంటే ఏమని వస్తదో చూద్దాం. సో, ఇప్పుడు ప్లస్ క్లిక్ చేస్తున్నా. ఇది ఇంటికొస్తే వెళ్ళిపోతది. ప్లస్ క్లిక్ చేస్తున్నా. కెనాట్ రీడ్ ప్రాపర్టీస్ ఆఫ్ అన్‌డిఫైన్డ్ రీడింగ్ సెట్ స్టేట్. సో, మనకు అవుట్‌పుట్ అనేది రాలేదు. అన్‌డిఫైన్డ్ సెట్ స్టేట్ అని వస్తుంది. ఎందుకంటే దీని ఇష్యూ వచ్చేసి ఈ థిస్ కీవర్డ్ అనేది దీనికి సరిగ్గా బిండ్ అనేది అవ్వలేదు అనమాట. ఓకేనా? దీన్ని రిఫర్ చేయడం లేదు. కాబట్టి మీకు సెట్ స్టేట్ అన్‌డిఫైన్డ్ వస్తుంది. సో, ఇలా క్లాస్‌లో కొంచెం క్లమ్జీగా ఉంటుంది కోడ్. అండ్ కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. అందుకే మనం ఫంక్షనల్ కాంపోనెంట్స్‌కి వెళ్తాం. బట్ ఇప్పుడు ఏంటి నువ్వు స్కిప్ చేసేసి ఫంక్షనల్ కాంపోనెంట్స్‌కి వెళ్ళిపోతుంది కాదు. దీనికి మనకు ఒక మెథడ్ ఉంది. దీన్ని ఏం చేస్తా అంటే మనము ఒక యారో ఫంక్షన్ కింద పెట్టండి. ఓకేనా? యాడ్ ఇంక్రిమెంట్ దీనికి మళ్ళీ కాన్స్ట్ గీన్స్ట్ ఏం అవసరం లేదు మనము. ఓకేనా? ఇప్పుడు ఇలా పెట్టి సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు చూద్దాం ఏమొస్తదో. ఇప్పుడు చూడండి ప్లస్ క్లిక్ చేశా అంటే కౌంట్ అనేది వచ్చింది 0. ఓకేనా? ఇప్పుడు నేను కౌంట్ సమ్ అనేది 1 అని పెడతా. సో, ఇప్పుడు ప్లస్ క్లిక్ చేశా అంటే కౌంట్ సమ్ 2 వచ్చినాయి. ఓకేనా? దీన్ని బట్టి మీకేమర్థమైంది? ఈ ప్రీవియస్ స్టేట్ అనే ఆర్గ్యుమెంటు మనకొక ఆబ్జెక్ట్‌ని రిటర్న్ చేస్తోంది. ఓకేనా? ఆబ్జెక్ట్‌లో స్టేట్‌కి సంబంధించిన వాల్యూస్ అన్నీ ఉన్నాయి. క్లియరా? సో, మనకిప్పుడు ఏం చేయాలంటే దీనికి ఈ కన్సోల్ లాగ్ తీసేసేయి. సో, ఇప్పుడు దీనికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇది తీసుకో కన్సోల్ లాగ్ తీసేస్తావు. ఇక 2 పారెంథసిస్ ఉండాలి మనకు. ఓకేనా? సింటాక్స్ ఇది. సో, మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే కౌంట్ వాల్యూ వచ్చేసి ప్రీవియస్ స్టేట్ ఓకేనా? దాంట్లో మనకు కౌంట్ ఉంటది. కౌంట్ +1 క్లియరా? ఇప్పుడు సేవ్ చేద్దాం. సేవ్ ప్లస్ క్లిక్ చేద్దాం. చూసారా? మీకు నంబర్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఓకేనా? మైనస్ క్లిక్ చేస్తే ఏం అవ్వట్లేదు. ఎందుకు మనం మైనస్‌కి ఏం ఫంక్షన్ రాయలే. సో, ఇదేమో కంట్రోల్ సి యాడ్ ఇంక్రిమెంట్ బదులు యాడ్ డిక్రిమెంట్. ఓకేనా? యాడ్ డిక్రిమెంట్‌లో ప్రీవియస్ కౌంట్ -1. ఇప్పుడు యాడ్ డిక్రిమెంట్ దీనికి ఇద్దాం. ఏ దానికి? ఈ బటన్‌కి మైనస్ బటన్. ఆన్ క్లిక్ దిస్ డాట్ యాడ్ డిక్రిమెంట్. సో, ఇప్పుడు నీట్‌గా ఉంది. ప్లస్ క్లిక్ చేస్తున్నా 1, 2, 3, 4 మైనస్ చేస్తే 5, 6, 7 మైనస్ చేస్తే 5, 6, 7 మొత్తం ఎందుకు? ఓకే. యాడ్ డిక్రిమెంట్ కొట్టాలి ఇక్కడ. ఇంక్రిమెంట్ కాదు. ఓకేనా? చూడండి ప్లస్ కొడితే 1, 2, 3 మైనస్ కొడితే 2, 1, 0 -1, -2 మరి ప్లస్ కొడితే ఓకేనా? సో, ఈ విధంగా మనకు స్టేట్ అనేది యూజ్ అవుతుంది. స్టేట్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది మీకు అర్థమైందా? మీరు ఒక వేరియబుల్ వాల్యూని స్టోర్ చేసుకోవాలి. ఓకేనా? స్టోర్ చేసుకొని ఈ స్టేట్ అనేది చేంజ్ అయిన ప్రతిసారి మీకు ఈ రెండర్ అనేది మెయిన్ అనమాట క్లాస్ కాన్సెప్ట్స్ ఓకేనా? ఈ రెండర్‌లో ఉన్న కోడ్ అంతా మళ్ళీ ఇంకోసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. కోడ్ అంతా ఐ మీన్ ఎగ్జిక్యూట్ అవుతుందంటే అంతా కాదు. మళ్ళీ కోడ్ అంతా ఒకసారి చెక్ చేస్తున్నది. అంటే రీరెండర్ అయ్యి మీకు ఎలా అయితే ఫస్ట్‌లో చెప్పా వర్చువల్ దామ్ ఉంటది. మీ కోడ్ అప్డేట్ అయినప్పుడు లేదా మీ కంటెంట్ అప్డేట్ అయినప్పుడు మీకు చెక్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ యాడ్ డిక్రిమెంట్ ఉంది. యాడ్ డిక్రిమెంట్ అంటే నువ్వు క్లిక్ చేస్తున్నావు. అంటే ఒక యాక్షన్ పెర్ఫార్మ్ చేసినప్పుడు ఇక సెట్ స్టేట్ అని ఉంది. అంటే దీని మీనింగ్ ఏమంటే ఈ సెట్ స్టేట్ అనేది యూజ్ చేసినప్పుడు అట్లా మనకు కొన్ని పాయింట్స్ ఉంటాయి. కంటెంట్ ఎప్పుడు చేంజ్ అయితే ఎప్పుడు ట్రిగ్గర్ అవుతాయని మీకు ఒక్కొక్క వీడియోలో తెలుస్తా ఉంటది. సో, స్టేట్ విషయంలో ఎప్పుడంటే మీరు ఎప్పుడైతే దిస్ డాట్ సెట్ స్టేట్ అని యూజ్ చేస్తారో ఓకే. ఏదో స్టేట్‌లో మనము ఒక స్టేట్ అని నథింగ్ బట్ అదొకటి అనుకోండి. ఒక కంటైనర్ అనుకోండి. దాంట్లో మనము కొన్ని వేరియబుల్స్ ఉన్నాయి. సో, మీరు టెస్ట్ స్టేట్‌ని యూజ్ చేసి అంటే ఆల్రెడీ ఉన్న వేరియబుల్స్‌కి వాల్యూ ఏదో చేంజ్ అయ్యింది అని దానికి తెలుస్తుంది. తెలిసి ఇంకోసారి రెండర్ చేస్తుంది. రెండర్ చేసినప్పుడు అన్నీ రిఫ్రెష్ చేయదు. జస్ట్ అన్నీ కంపేర్ చేసుకుంటాది. ఇప్పుడు కొత్తగున్న వాల్యూతో పాత వాల్యూస్ కంపేర్ చేసుకుంటాది. ఏ దానికైతే దామ్‌లో ఒక నోడ్ అని చెప్పా కదా! ఆ దామ్‌లో ఒక నోడ్‌కి ఏదైతే
ఇమేజ్ ఇంకా అట్లే లేదు. ఓకే. ఏ నోడ్‌కైతే మనకు అది ఆ వాల్యూ అనేది అప్‌డేట్ అయిందో అది మాత్రం అప్‌డేట్ చేస్తది. పేజ్ అంతా రిఫ్రెష్ అవ్వదు. ఓకేనా? అందుకే చూడండి మీరు బాగా గమనించండి. ప్లస్ 5 కొలత అంటే పేజ్ ఏమి రిఫ్రెష్ అవ్వట్లే. మీకు వాల్యూ చేంజ్ అవుతుంది కానీ ప్లేస్ ఏమి రిఫ్రెష్ అవ్వట్లేదు. ఓకేనా? పేజ్ రిఫ్రెష్ అయిందా లేదా ఎట్లా తెలుస్తదంటే చూడండి రిఫ్రెష్ కొలితే ఇక ఇంతవరకు ప్రింట్ అవన్నీ ఎళ్ళిపోతున్నాయి. కదా! ఇంతవరకు ఇక్కడ ఉన్న డేటా అంతా ఎళ్ళిపోయింది. ఓకేనా? బట్ నేను ప్లస్ చేసిన క్లిక్ చేసిన ప్రతిసారి ఉన్న డేటా మీద యాడ్ అవుతుంది. ఉన్న డేటా మీద మైనస్ అవుతుంది గానీ పేజ్ అయితే రిఫ్రెష్ అవ్వట్లేదు. ఓకేనా? సో, ఈ విధంగా మనకు స్టేట్ అనేది యూజ్ అవుతుంది దీంట్లో. మనకిప్పుడు ఇంత సోర్ రాయాలా, కన్‌స్ట్రక్ట్ అవ్వనంటే ఒకప్పుడు ఉండే క్లాస్‌లో, ఈ క్లాస్‌లో మనం డైరెక్ట్ ఇవి తీసేయొచ్చనమాట. కన్‌స్ట్రక్టర్ అనేది తీసేసి ఇది కూడా తీసేసి, థిస్ అనేది కూడా తీసేయి. డైరెక్ట్ స్టేట్ ఈజ్ ఈక్వల్స్ టు సేవ్ చేస్తున్నా. ఇవి చూడండి. సో, ఇప్పుడు వర్క్ అవుతుందా? క్లియరా? సో, ఈ విధంగా మనకు స్టేట్ అలాగే ఇవన్నీ ఈవెంట్ లిజనర్, ఈవెంట్ హ్యాండ్లర్స్ అనమాట. ఓకేనా? అర్థమైందా మీకు? సో, ఇట్లా చిన్న ప్రాజెక్ట్ ద్వారా మీకు 2 మేజర్ కాన్సెప్ట్స్ అర్థమైందనుకుంటా. మీకు క్లాస్ కాంపోనెంట్ అనేది ఇప్పట్లో యూజ్ చెయ్యము. ఓకేనా? క్లాస్ కాంపోనెంట్ యూజ్ చేసి మీరు తెలుసుకోవాల్సిన కొన్ని ఫస్ట్ క్లాస్ కాంపోనెంట్ అంటే ఏంటి? ఎలా డిఫైన్ చేస్తాం? మీకు సింటాక్స్ తెలుసు. అంటే ఇవన్నీ మెథడ్స్ వదిలేయి. రెండర్ అని యూజ్ చేస్తాం. రెండర్‌లో రిటర్న్ పెట్టేసి మీకు కావాల్సిన చేసేది యూజ్ చేస్తాం. ఇతకు మీ అందరికి తెలుసు. దీంట్లో ప్రాప్స్ యాక్సెస్ అంటే ఏమని యూజ్ చేస్తాం? థిస్ కీవర్డ్ యూజ్ చేసి ప్రాప్స్ యాక్సెస్ చేస్తాం. అది వరకు తెలుసు. లేదా ఏమన్నా ఫంక్షన్స్ పెర్ఫార్మ్ చేయాలి 2+2 ఎంత అట్లా సంథింగ్ జావా స్క్రిప్ట్ ఎక్స్‌ప్రెషన్ పెర్ఫార్మ్ చేయాలంటే ఇట్లా ఈ ఫ్లేవర్ బ్రాసెస్‌లో పెడతామని అర్థమైంది. నెక్స్ట్ స్టేట్ అని ఒకటి ఉంటాది. ఈ స్టేట్ మనము ఇట్లా డిఫైన్ చేస్తాం. ఇంతకుముందు కన్‌స్ట్రక్టర్‌లో సూపర్ అవన్నీ పెట్టి ఉండే. ఇప్పుడు కొంచెం అప్‌డేట్ అయింది. ఓకేనా? ఇంతకుముందు ఇంకా చాలా తలకాయ నొప్పి ఉండే క్లాస్ కాంపోనెంట్స్. అందుకే అందరూ ఫంక్షనల్ కాంపోనెంట్స్ షిఫ్ట్ అయినారు. మీకు ఇవన్నీ విన్నాక ఫంక్షనల్ కాంపోనెంట్స్ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. చాలా సింపుల్ అనిపిస్తది. ఓకేనా? ఈ థిస్ ఇవన్నీ మీకు తలకాయ నొప్పులు ఉండవు. సో, స్టేట్ అని ఒక ఆబ్జెక్ట్ తీసుకొని దాంట్లో మీరు మీకు కావాల్సిన వేరియబుల్స్ స్టోర్ చేసుకుంటారు. ఓకేనా? ఇవన్నీ లోకల్‌గానే స్టోర్ అయితాయి. ఒక్కసారి పేజ్ రిఫ్రెష్ అయినంటే ఎళ్ళిపోతాయి. బట్ ఉన్నంత సేపు మీకు వర్క్ అవుతది. పేజ్ రిఫ్రెష్ రీ రెండర్ అయినా గూడా మీకేం కాదు. మీ అంతకు మీరు పేజ్ రిఫ్రెష్ చేయాల. ఓకేనా? రెండరింగ్ వేరు, రిఫ్రెష్ వేరు గుర్తుపెట్టుకోండి. రెండరింగ్ అంటే ఇప్పుడు మీ ఫోన్ ఉంది. మీ ఫోన్‌లో అప్‌డేట్ వచ్చిందనుకోండి. మీ ఫోన్‌లో ఏవైతే అప్‌డేట్ అయినాయో ఆ ఫీచర్స్ ఒక యాడ్ అయితాయి గానీ, ఆల్రెడీ ఉన్న డేటా అంతా ఎళ్ళిపోదు గదా! అది రెండరింగ్. అంటే ప్రీవియస్ డేటా కంపేర్ చేసుకొని ఏ ఫీచర్ అయితే కొత్తగా యాడ్ అయిందో అదొక్కటి చేంజ్ చేస్తుంది అంతే. బట్ ఫోన్ రీసెట్ వేరు. ఫోన్ రీసెట్ చేశారంటే మీ ఫోన్ మొత్తం రీసెట్ అయిపోతుంది. మళ్ళీ కొత్తగొస్తుంది. అది రిఫ్రెష్ అనమాట. ఓకేనా? ఇట్లా గుర్తుపెట్టుకొని మీకు ఈజీగా అర్థమవుతది. ఇంక నెక్స్ట్ ఆన్ క్లిక్ అనేది మనం ఈవెంట్‌లో ఆల్రెడీ నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశా. స్టెప్ బై స్టెప్ జావాస్క్రిప్ట్ వీడియోస్. ఇది కూడా సేమ్. జావాస్క్రిప్ట్ ఎక్స్‌ప్రెషన్ అని చెప్పా గదా! ఫ్లేవర్ బ్రాకెట్‌లో థిస్ డాట్ అని చెప్పి థిస్ అంటే ఈ క్లాస్‌కి రిఫర్ చేస్తుంది. ఈ క్లాస్‌లో ఉన్న ఫంక్షన్ ఇది. ఓకేనా? మనం ఫంక్షన్ కాలింగ్‌కి అది పెడతాం ఏది? ఇట్లా పెడతామనమాట. ఇట్లా పెడితే మీకు రన్ అవ్వదు చూడండి. ఓకేనా? సో, అట్లా పెడితే మీకు రన్ అవుతానే ఉంది ఈ ఫంక్షన్ అంతా. చూసారా? ఇన్‌ఫినైట్ లూప్ పోతానే ఉంది. ఇగ చూడండి ఎళ్ళిపోతూనే ఉందది. ఓకేనా? కాతే అలా ఇట్లా పెడితే డిఫాల్ట్‌గా కాల్ చేసేసినట్టు అలా చేయకూడదు. ఇలా పెడితే క్లిక్ చేసినా మాత్రమే ఈ ఫంక్షన్ రన్ అవుతుంది. ఇంక స్టేట్ అనేది మేము లోకల్‌గా ఒక డేటాను స్టోర్ చేసుకోవాలన్నప్పుడు ఇట్లా స్టేట్ అని యూజ్ చేస్తాం. మీరు దీంట్లో అరే కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? కౌంట్ అంటే 0 అని కాదు. అరే మీరేమన్నా పెట్టుకోవచ్చు. మీ ఇష్టం. లేదా ఎంప్టీ స్ట్రింగ్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఎంప్టీ పెట్టారు. మీకు యూజర్ పలానా బటన్ క్లిక్ చేసినప్పుడు ఏపీఐ కాల్ మీద నేమ్ వస్తుందంటే, ఆ నేమ్ ఈ స్టేట్‌లో స్టోర్ చేసుకొని దాని నుంచి మీరు రెండర్ చేస్తారు ఇక్కడ. ఓకే. రెండరింగ్ ఈస్ నథింగ్ బట్ అప్డేటింగ్ ద కంటెంట్ నాట్ ద పేజ్. ఓకేనా? ఆ పేజ్‌లో ఏ కాంపోనెంట్‌లో ఆ వర్చువల్ డామ్‌లో ఏ నోడ్ లేదా ఏ ఎలిమెంట్‌లో ఒక కంటెంట్ అనేది మాడిఫై అయిందో అది మాత్రమే అప్డేట్ చేస్తుంది. పేజ్ అంతా రిఫ్రెష్ చెయ్యదు. సో గైస్ ఇప్పుడు మనము ఫస్ట్ లైఫ్ సైకిల్ మెథడ్స్ అని చూద్దాం. అంటే ఒక క్లాస్ కాంపోనెంట్ అనేది రన్ అయినప్పుడు మీకు ఏమేమి జరుగుతుందని కొంచెం ఒక ప్రీ డిఫైన్ కోడ్ ఒకటి తెచ్చుకున్నాను అనమాట. మీకు డైరెక్ట్ అది చూపిస్తాను అనమాట. ఓకేనా? మనకు ఫస్ట్ కాంపోనెంట్ మౌంట్ అవుతుంది. అంటే డామ్‌కి యాడ్ అవుతుందనమాట. ఓకేనా? యాడ్ అయ్యి మనం అప్డేట్ అయినప్పుడు అప్డేట్ చేసే టెస్ట్ చేసి ఇది కాంపోనెంట్ డిడ్ మౌంట్ అని. మళ్ళీ డామ్ నుంచి రిమూవ్ అయిపోదాం కాంపోనెంట్ అనేది. ఓకేనా? రిమూవ్ అయిపోయినప్పుడు కాంపోనెంట్ అన్‌మౌంట్ అనేది జరుగుతుంది. సో, ఇప్పుడు యాడ్ ఇంక్రిమెంట్ మెథడ్స్ ఇవి రెండర్. మన క్లాస్ కాంపోనెంట్ ఫస్ట్ ఏం జరుగుతుందంటే, ఫస్ట్ ఎప్పుడు స్టేట్‌లో ఏమైనా వేరియబుల్స్ ఉన్నాయని చూస్తది. ఓకేనా? ఇది 0నే పెట్టేస్తున్నాను. సో, స్టేట్‌లో ఏమైనా వేరియబుల్స్ ఉన్నాయని చూస్తుంది. అంటే ఫస్ట్ స్టేట్ అది అసైన్ అయితుంది. నెక్స్ట్ కాంపోనెంట్ మౌంట్ అయ్యి రెండర్ చేస్తుందంట మనకు. ఓకేనా? ఇవి రెండర్. అంటే ఈ ఫంక్షన్ డిఫైన్ చేసుకొని రెండర్ చేస్తుంది. సో, ఇవి నేను ఇప్పుడు రిఫ్రెష్ చేస్తున్నాను పేజ్. ఫస్ట్ టైమ్ రన్ అయినప్పుడు ఈ పక్కన ఏమొస్తుందో చూడండి. ఇది ఇంటూ కొట్టేస్తున్నా. ఫస్ట్ టైమ్ పేజ్ రన్ అయినప్పుడు ఏమొస్తుందో చూడండి. రిఫ్రెష్ చేస్తే ఫస్ట్ కాంపోనెంట్ మౌంట్ అయింది. మళ్ళీ అన్‌మౌంటెడ్ అయింది. ఓకేనా?
అంటే ఆ కాంప్లెయిన్ వచ్చింది అంతే. మళ్ళీ మూడోసారి మౌంటైన్ ఎందుకొచ్చిందంటే మనకు రియాక్ట్ చేసి టెస్టింగ్ పర్పస్ 2 టైమ్స్ ప్రింట్ చేస్తుంది. ఓకేనా? సో, అది ఇగ్నోర్ చేసేయండి. ఇప్పుడు నేను ప్లస్ క్లిక్ చేశాననుకోండి. అంటే క్లిక్ చేసినా ఇది మనం పెట్టినది కౌంట్ అప్డేటెడ్ అంటే మనకి ఏ రన్ అయింది? ఇది కాంపోనెంట్ డిడ్ అప్డేట్ అంటే కాంపోనెంట్ ఎప్పుడైతే అప్డేట్ అవుతుందో అప్పుడు మనకు రెండర్ అనేది రిఫ్రెష్ చేస్తుంది. ఏదైతే అప్డేట్ అది మాత్రం రిఫ్రెష్ చేస్తుంది. కానీ పేజ్ మొత్తం రిఫ్రెష్ చేయదనమాట. సో, మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు. మీకు ఓకే. నువ్వు 3 లైఫ్ సైకిల్స్ ఉండేను. ఒకటొచ్చి కాంపోనెంట్ మౌంట్ అంటే మాకు ఫస్ట్ టైమ్ ఆ పేరు అన్నప్పుడు కాంపోనెంట్‌ని డామ్‌లోకి యాడ్ చేస్తున్నది రియాక్ట్ అనేది ఓకేనా. సో, ఓకే. అది బానే ఉంది. అన్నిటికన్నా ముందు స్టేట్ చెక్ చేస్తున్నావు. ఇక కన్‌స్ట్రక్టర్ ఇంతకుముందు రాసాం కదా! సో, ఆ కన్‌స్ట్రక్టర్ ఏమైనా వాల్యూస్ ఉన్న ఇలా స్టేట్‌ని ఫస్ట్ వాటిని స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ కాంపోనెంట్ మౌంట్ చేస్తుంది. తర్వాత కాంపోనెంట్ డిడ్ అప్డేట్ అంటే ఎప్పుడైతే కాంపోనెంట్‌లో ఒకటి అప్డేట్ అవుతుందో ఇప్పుడు మనం స్టేట్‌కి పెట్టుకున్నాం లాజిక్ కదా! ఏమని? ప్రీవియస్ స్టేట్ దాకా కౌంట్ అనేది ప్రెజెంట్ స్టేట్ దాకా కౌంట్‌కి ఈక్వల్ కాకపోతే కౌంట్ అప్డేట్ అయినట్టే గదా! అంతే గదా! ఇప్పుడు ప్రీవియస్ స్టేట్‌లో కౌంట్ 4 ఉందనుకుందాం. ప్రెజెంట్ 5 ఉందంటే కౌంట్‌లో స్టేట్ అది అప్డేట్ అయినట్టే గదా! సో, అట్లా అప్డేట్ అయినప్పుడు ట్రిగ్గర్ చేయండి. ఇది ఒక లైఫ్ సైకిల్ మీద. కాంపోనెంట్ అన్‌మౌంట్ అంటే కాంపోనెంట్‌ని డామ్ నుంచి తీసేసినప్పుడు. ఓకే. అది మనం ఇప్పుడు గాదు. 2-3 కాంపోనెంట్స్ కనీసం బేస్ మీద రెండర్ చేస్తాం. అప్పుడు మనకు తెలుస్తుంది. బట్ ఇది కాంపోనెంట్ డామ్ నుంచి తీసేసినప్పుడు ఇది రన్ అవుతుంది. ఓకేనా. కానీ మీకు ఒక డౌట్ రావచ్చు. ఇప్పుడు పేజ్ రిఫ్రెష్ చేస్తే కాంపోనెంట్ మౌంటెడ్, అన్‌మౌంటెడ్, మౌంటెడ్ 3 టైమ్స్ వచ్చింది. ఎందుకొచ్చింది అని. ఎందుకంటే మాకు రియాక్ట్ 18 నుంచి అంటే 18 అంటే వర్షన్ 18 నుంచి రియాక్ట్ చేసి టెస్టింగ్ కోసం జస్ట్ అంటే ఫస్ట్ కాంపోనెంట్‌ని ఒకసారి మౌంట్ చేసి అంటే దామ్‌కి యాడ్ చేస్తుంది. మళ్ళీ రిమూవ్ చేస్తుంది. మళ్ళీ యాడ్ చేస్తుంది. ఎందుకంటే కాంపోనెంట్ కరెక్ట్‌గా వర్క్ అవుతుంది లేదా టెస్టింగ్ కోసం అది చేస్తుందది. మీకు అయినా డౌట్ ఉంది నువ్వేదో మతలబ్ చేస్తున్నావు అనుకుని చూడండి. ఈ స్ట్రిక్ట్ మోడ్ అనేది ఉంది కదా! ఇది తీసేస్తానన్నమాట. ఓకేనా. ఈ స్ట్రిక్ట్ మోడ్ వల్లే మనకు అవన్నీ వస్తుంటాయి ఇష్యూస్. ఇప్పుడు సేవ్ చేస్తా. ఇప్పుడు పేజ్ రిఫ్రెష్ చేస్తాను. చూసారా? ఓన్లీ కాంపోనెంట్ మౌంటెడ్ అని వచ్చింది. ఏందంటే ఆ స్ట్రిక్ట్ మోడ్ వల్ల రియాక్ట్ ఇంటర్నల్‌గా టెస్టింగ్‌లో అలా 3 టైమ్స్ ఒకసారి మౌంట్, అన్‌మౌంట్ మళ్ళీ మౌంట్ చేస్తుంది. ప్రొడక్షన్‌లో కూడా ఇట్లే చేస్తుందంటే లేదు. జస్ట్ మనం ఇట్లా లోకల్‌గా రన్ చేసినప్పుడు మాత్రమే అది మౌంట్, అన్‌మౌంట్ మళ్ళీ మౌంట్ చేస్తాం. మనం ప్రొడక్షన్‌లో ఆ స్ట్రిక్ట్ మోడ్ అనేది పెట్టాం కాబట్టి అదేమి ఇష్యూ ఉండదు. ఓకేనా. బట్ ఇది ఉండాలి. ఇది ఉంటేనే మనకు రియాక్ట్ కొంచెం ఎప్పుడైనా ఎర్రర్స్ వస్తే అది త్వరగా గెస్ చేసేకి లేకపోతే ఇంకో 2, 3 టైమ్స్ చెక్ చేసి ఎర్రర్ త్రో చేస్తుంది అది ముందుగానే ఏమైనా ఇష్యూ ఉంటే. ఓకేనా. సో, ఇది ఉండాలి. ఇది రికమెండెడ్. క్లియరా? సో, లైఫ్ సైకిల్ మెథడ్ అంటే ఏం లేదు. మనకు క్లాస్ కాంపోనెంట్ అనేది డిఫైన్ చేసినప్పుడు దాని ఫ్లో అంటే అసలు ఎలా పనిచేస్తుంది అంతే సింపుల్‌గా. ఇంతకుముందు చెప్పినా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఫస్ట్ ఒక స్టేట్‌లో స్టేట్ ఏమైనా వేరియబుల్స్ ఉంటే అవన్నీ ఇనిషియలైజ్ చేసుకుంటాది. నెక్స్ట్ కాంపోనెంట్ మౌంట్ చేస్తాది. ఎప్పుడైతే కాంపోనెంట్‌లో ఒకవేళ అప్డేట్ అయింది అనుకో ఇట్లా. ఓకేనా? మనం ఈ కండిషన్ రాసుకున్నాం. అప్డేట్ అయితే నాకు తెలియాలి అని. బట్ ఇంటర్నల్‌గా అది చేసుకుంటుంది. ఓకేనా? సో, ఎప్పుడైతే స్టేట్ అప్డేట్ అయితే కౌంట్‌లో నాకు చెప్పు కన్సోలే అంటున్నాం. ఎప్పుడైతే కామెంట్ చేయకపోయినా అన్‌మౌంట్ చేయి అంటున్నాం. క్లియరా? నెక్స్ట్ ఇవన్నీ మెథడ్స్ ఇంక ఇవన్నీ మీకు ఇంతకుముందు వరకు ఎక్స్‌ప్లెయిన్ చేసిండేవి. ఇది మనకు లైఫ్ సైకిల్స్ మెథడ్స్ అన్నమాట. సో, గైస్ ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో ద్వారా మీకు ఫస్ట్ స్టేట్ అంటే ఏంటి? దాన్ని ఎలా ఇనిషియలైజ్ చేస్తాం? ఎలా అప్డేట్ చేస్తాం? ఎలా యాక్సెస్ చేస్తాం? అలాగే మనకు ఈవెంట్ హ్యాండ్లర్స్ ఆన్ క్లిక్ అనేది ఎలా చేస్తామో ఓకేనా? నెక్స్ట్ వెళ్ళే కొద్దీ ఈవెంట్ హ్యాండ్లర్స్ యూజ్ చేస్తాము. బట్ ఇది బేసిక్ ఎగ్జాంపుల్ అర్థమైంది అనుకుంటున్నా. అలాగే మనకు లైఫ్ సైకిల్స్ మెథడ్స్ అంటే ఏంటి? క్లాస్ కాంపోనెంట్‌లో అవి ఎలా వర్క్ అవుతాయో అంటే ఆర్డర్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియో నుంచి మనము ఫంక్షన్స్ ఫంక్షన్ కాంపోనెంట్స్ ఎలా ఉంటాయి ఇంకా అవన్నీ నెక్స్ట్ వీడియో నుంచి మొత్తం ఫంక్షన్ కాంపోనెంట్సే. ఈ 2 వీడియోస్ మీకు మోర్ దాన్ ఎనఫ్ క్లాస్ కాంపోనెంట్ గురించి. ఒకవేళ మీరు వెళ్ళిన కంపెనీలో ఆల్రెడీ ఉన్న కూడా క్లాస్ కాంపోనెంట్స్ యూజ్ చేసుంటే, ఈ 2 వీడియోస్ మీకు పర్ఫెక్ట్‌గా అర్థమైతే అక్కడ నాకు తెలిసి మోస్ట్‌లీ డౌట్ రావు. 1, 2 ఎగస్ట్రా ఉండొచ్చు కానీ కొంచెం డెప్త్. మిగతావన్నీ ఆల్మోస్ట్ కవర్ చేశాను నేను మెజారిటీవి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. డౌట్లున్నా పోస్ట్ చేయండి రిప్లై ఇస్తాను. ఓకే నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.